వేగం నియంత్రిత ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చునని పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి వివరించారు. రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట గ్రామ జాతీయ రహదారి కూడలి వద్ద ఏర్పాటు చేసిన ప్రమాదాల నివారణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా వాహనాలను వేగంగా నడపటం వలన ప్రమాదాలు సంభవిస్తాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించి ప్రయాణం సాగిస్తే సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చునని చెప్పారు. ప్రమాదాల నివారణ చర్యలకు ప్రభుత్వం పలు అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు, వాహన చోదకులకు వివరించడం జరుగుతుందన్నారు. ప్రమాదాల నివారణకు పలువురు సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మూర్తి, తుని రూరల్, కోటనందూరు ఎస్ఐలు రమేష్ బాబు, శంకర్రావు, గ్రామ పెద్దలు రాంబాబు రాజు తదితరులు పాల్గొన్నారు. మాకు మంచి పరిచయం ఉంది. సో ఆ రకంగానే ఇప్పుడు మా సారు, మా ఇద్దరు SHOs కూడాను చాలా చక్కగా చెప్పారు. వాళ్ళు ఇంకా చెప్పకుండా విడిచిపెట్టేటువంటి టాపిక్ ఏమీ లేదు. ఫ్యామిలీ అన్నది మనకి ఇంపార్టెంట్. ఒక్కసారి బైక్ ఎక్కిన తర్వాత, కార్ ఎక్కిన తర్వాత తలక వైపు మన పిల్లలు గుర్తుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా యాక్సిలేటర్ని మనం తీర్చుకుంటే ప్రమాదాలు తగ్గుతాయి. ఇంత చక్కటి మెటీరియల్ని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినందుకు మా తుని రూరల్ పోలీస్ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. వాళ్ళు ఏం చేయాలి, ప్రజలు ఎలా అయితే యాక్సిడెంట్ నివారించాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు, అది చాలా ప్రధానం. మీలో ఎవరైనా దీని మీద కొద్దిగా ఏదైనా చెప్తే మీ సూచనలు కూడా మేము తీసుకుంటాం. నా పాయింట్ మీకు అర్థమైంది కదా. యాక్సిడెంట్స్ నివారణ కోసం పోలీసు, RTA డిపార్ట్మెంటు ప్రభుత్వ పరంగా భద్రతా వారోత్సవాలని, లేకపోతే వారానికి కాకినాడ జిల్లాలో యాక్సిడెంట్ ఫ్రీ డే అని చెప్పి రెగ్యులర్గా జరుగుతున్నాయి కార్యక్రమాలు. అది మా తరపున జరిగేటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పరంగా మేము వెహికల్ చెకింగ్ చేయటం, హైవేల మీద స్పీడ్ డౌన్ చేయడం కోసం ఇవాళ డ్రమ్స్, టైర్స్ అయి పెట్టి కొంచెం స్పీడ్ని తగ్గించడం, ఇంకా స్పీడ్ గన్స్ ద్వారా కొంతమంది ఈ వెహికల్స్ని ఫైన్